ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్. తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు సాగునీరందించి సిరులు కురిపించాల్సిన ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై 50 ఏండ్లు గడిచినా ఇంకా మొదటి దశ కూడా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రాజెక్టుల నడకలు చూసి నత్తలు కూడా సిగ్గుపడుతున్న వైనంపై రాజ్ న్యూస్ అందిస్తున్న ధారావాహిక కార్యక్రమాలను ఈ ప్రాజెక్టుతోటే మొదలు పెడదాం. వంచన, దగ, మోసం, ఈ మాటలేవీ చాలవు దీనికి జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి. ఏ భాషలోనూ సరిపోయే పదాలు లేవు ఇది పడ్డ అవస్థను వర్ణించడానికి. కుట్రలకు కుతంత్రాలకు బలైపోయి కునారిల్లుతున్న ఆ సాగరానికి నోరుంటే అది చెప్పే కథ విన్న ప్రతి గుండె కన్నీటి సంద్రమే అవుతుంది. ఉత్తర తెలంగాణ జీవనాడిగా చెప్పుకునే ఈ ప్రాజెక్టు పేరు శ్రీరామ్ సాగర్. సమైక్య రాష్ట్రంలో నత్తలు కూడా సిగ్గుపడేలా సాగింది దీని నడక. మొదలుపెట్టి 50 ఏండ్లు పూర్తయినా 40% కూడా లక్ష్యాన్ని చేరని ప్రాజెక్ట్ ప్రపంచంలో ఇది తప్ప మరొకటి లేదు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఎస్ఆర్ఎస్పీ కన్నీటి గాథ తెలుసుకుందాం. అంతులేని వ్యధని, వివక్షకే సిగ్గేసే కథని, దశాబ్దాల శోక గీతాన్ని విందాం. ఒకసారి దీని చరిత్రలోకి వెళదాం. లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కమిటీ ప్రణాళికపై వేసిన ప్లానింగ్ సబ్ కమిటీ గోదావరి లోయ ప్రాజెక్టు స్థానంలో పోచంపాడు ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఆ ప్రపోజల్ ప్రకారం పోచంపాడు ప్రాజెక్టు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 18,75,000 ఎకరాలను సాగు చేయాల్సి ఉండే. రెండో పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టును చేర్పించేలా చూడాలని సబ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది. చివరికి అనేక మార్పులు తగ్గింపుల తర్వాత 1963లో కేంద్ర ప్రభుత్వం పోచంపాడు ప్రాజెక్టుకు అనుమతినిచ్చింది. 1963లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండ్రు. తర్వాత కొంతకాలానికి 200 టీఎంసీల వినియోగానికి అనుమతి లభించింది. రెండో దశ వరద కాల్వలు కూడా చేరడంతో మొత్తంగా ఎస్ఆర్ఎస్పీ తెలంగాణలోని 5 జిల్లాలల్లా 16,68,000 ఎకరాలను సస్యశ్యామలం చేయాల్సిన భారీ ప్రాజెక్టుగా నిలిచింది. దురదృష్టం ఏందంటే అది ఎప్పటికీ నిజంగాని స్వప్నంలా మిగిలిపోయింది. ఇది పోచంపాడు ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్. 1959లో ఈ ప్రాజెక్టు కోసం సర్వే పనులు మొదలైతే 1963 జూలై 26వ తారీఖున అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేయబడింది. ఈ స్టోన్ పైన చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఆధునిక మహానిర్మాణము మానవ సేవకై ఉద్దేశింపబడినది అని. మానవ సేవ సంగతి దేవుడెరుగు. కనీసం పునాదిరాయి వేసి 47 ఏండ్లైనా మొదటి దశ పనులు కూడా పూర్తి చేసుకోలేదు. ఈ ప్రాజెక్టు వల్ల సేవ చేయించుకునే అదృష్టం తెలంగాణ ప్రజలకు దక్కలేదు. ప్రాజెక్టు పునాదిరాయి పడ్డ రోజు నుంచి శ్రీరామ్ సాగర్ వివక్షకు బలైపోయింది. 1963లో శంకుస్థాపన అయితే జరిగింది గాని పనులు నత్తనడకన సాగినాయి. తెలంగాణ ప్రాంత మిగులు నిధులు పుష్కలంగా ఉన్నా ఈ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించలేదు. కొద్ది కొద్దిగా విదిలించిండ్రు. కానీ సీమాంధ్ర ప్రాజెక్టులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫండ్స్ ను దక్కించుకున్నాయి. 1963 నుంచి 1968 దాకా ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టింది మొత్తం 8 కోట్లే. ఈ విషయాన్ని అప్పటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సీఈ తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో ప్రస్తావించిండు. పోచంపాడుకు మొండి చేయి చూపించిన పాలకులు ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువగా ప్రయోజనం చేకూర్చే నాగార్జున సాగర్ కు మాత్రం నిధులను దండిగా కేటాయించిండ్రు. ఇంతలో 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎగిసిపడింది. ఆ పోరాటం తర్వాత ప్రాజెక్టు పనుల్లో కాస్త పురోగతి కనిపించింది. 41 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో ప్రాజెక్టు ముందుకు కదిలింది. 1971 తర్వాత మళ్లీ పనుల్లో వేగం పూర్తిగా తగ్గిపోయింది. 78ల చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినాక పనులు తిరిగి ఊపందుకున్నాయి. ఆ సమయంలోనే 190 టీఎంసీల నీళ్లను వినియోగించుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతినిచ్చింది. ముఖ్యమంత్రి మారడంతో 1980 తర్వాత ప్రాజెక్టు పడకేసింది.
ఇక 1990లో ఏపీ 2 ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు రుణం తెచ్చింది ప్రభుత్వం. అయితే ఇది శ్రీరామ్ సాగర్ పై ప్రేమతోటి కాదు, దీని వెనుక చిన్న స్టోరీ ఉన్నది. 1984లా శ్రీశైలం కుడిగట్టు కాలువ కోసం ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం ప్రయత్నించింది. అయితే ఎస్ఆర్బీసీ ఆర్&ఆర్ నిష్పత్తి సరిపోకపోవడంతో రుణం రాలేదు. అప్పుడు తప్పనిసరి స్థితిలో ఎస్ఆర్ఎస్పీని కూడా చేర్చి రుణాన్ని తెచ్చుకున్నారు. అయితే తీసుకొచ్చిన అప్పును ఖర్చు పెట్టడంలో కూడా వివక్ష ఎదురైంది. ఎస్ఆర్ఎస్పీకి కేటాయించిన నిధుల్లో 40% అక్రమంగా ఎస్ఆర్బీసీకి మళ్లించిండ్రు. కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్టు ప్రవర్తించిండ్రు. ఇక ఉన్న నిధులతోనైనా పనులు జరిగినాయా అంటే అదీ లేదు. 1990 నుండి 96 దాకా సాకులు చూపించి పనులు వాయిదా వేస్తూ పోయిండ్రు. కాంట్రాక్టర్ల మధ్య గొడవలు పెట్టి తమాషా చూసిండ్రు. నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరగడంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలే. 1991లో కాగ్ నివేదిక శ్రీరామ్ సాగర్ సాగు లెక్కల్ని తేల్చి చెప్పింది. కాకతీయ కాలువ పనులు పూర్తి కాకపోవడం, డిశ్చార్జి కెపాసిటీ పడిపోవడంతో 2 లక్షల ఎకరాలకు మించి నీరు అందడం లేదని వ్యాఖ్యానించింది. శ్రీరామ్ సాగర్ నుంచి తెలంగాణ జిల్లాలకు నీళ్లందించే కాలువల్లో ప్రధానమైన కాలువ కాకతీయ కాలువ. ఈ కాకతీయ కాలువ ద్వారా వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు నీళ్లు పోవాలి. మరి నిజంగా ఈ కాకతీయ కాలువ వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల రైతులకు పంటలు పండించుకునేందుకు సరిపోయన్ని నీళ్లు అందిస్తోందా? ఫ్లోరైడ్ తో అష్టకష్టాలు పడుతున్న నల్గొండ జిల్లాల దాహార్తిని ఈ నీళ్లు తీరుస్తున్నాయా? పదండి, కాకతీయ కెనాల్ వెంటే మనము వెళ్లి చూద్దాం. ఈ ప్రాజెక్టు పూర్తి లక్ష్యాన్ని చేరాలంటే 3-4 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉండడం తప్పనిసరి. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు కింద ఉన్న 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలంటే 190 టీఎంసీల నీళ్లు కావాలి. అంత నీటిని వినియోగించుకోవాలంటే కనీసం 135 టీఎంసీల నిల్వ చేసే సామర్థ్యం ఉన్న డ్యాం ఉండాలి. కానీ శ్రీరామ్ సాగర్ ను స్టోరేజ్ కెపాసిటీ 112 టీఎంసీలకే డిజైన్ చేసిండ్రు. అది కూడా 90కి తగ్గిపోయింది. 12 టీఎంసీలతో మానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒక్కటే ఉన్నది. అంటే ఇంకా 30 టీఎంసీల స్టోరేజీ అవసరం. అందుకోసం 10 టీఎంసీల కెపాసిటీతో మరో 3 రిజర్వాయర్లు నిర్మించాలి. అట్లా చేస్తేనే వచ్చిన నీళ్లను పూర్తిగా వాడుకునే వీలుంటది. కానీ అట్లాంటి ప్రతిపాదన కూడా ఎన్నడూ ముందుకు రాలేదు. బట్ తెలుగుగంగ కాల్వ మీద మాత్రం ఏకంగా 4 రిజర్వాయర్లు కట్టేసుకున్నారు. 1983లో మొదలుపెట్టి అనుమతులు లేకున్నా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకుని ఇష్టారాజ్యంగా వరద జలాల పేరుతోటి మిగులు జలాలను వాడుకుంటున్నారు. నీళ్లు అన్ని ఆంధ్రోలు కొట్టబట్టి మాకు నీళ్లు లేవా, ఏం లేవా? మాకు పంటలు పండక మేము కరువు పని చేసుకుని బతకబడితే ఎన్నడత్తాయి మేడం? మాకు నీళ్లు పంటలు లేక మేము ఏడతాను. వాళ్ళు నీళ్లు కొంటపోయి ఆడానికి 3 పంటలు 4 పంటలు పండించుకొని వాళ్ళు కడుపుండా తింటాను. మేము ఇప్పుడు పత ఉంటాను. నదులేమో మన ఒడిలో, పారుడు ఆంధ్రామడిలో, 3 పంటలాంధ్రాకు మునుగుడు తంట మనకు. గోదావరి చిరునామా కోనసీమ కొబ్బరి బొండం, తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. 50 ఏండ్లైనా ఎస్ఆర్ఎస్పీ పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకి 1000 అడుగుల వెనక్కి అన్నట్లుగా ఉన్నది. అక్కడో పద్ధతి, ఇక్కడో పద్ధత. నిజంగా సవతి తల్లి ప్రేమంటే ఇదేనేమో. ఇది లోయర్ మానేర్ రిజర్వాయర్. ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న ఒకే ఒక్క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఎస్ఆర్ఎస్పీ నుంచి 15 లక్షల ఎకరాలకు నీళ్లందాలంటే ఇట్లాంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కనీసం 3 నుంచి 4 ఉండి దాని కెపాసిటీ 8500 క్యూసెక్కుల నుంచి కనీసం 15000 క్యూసెక్కులకు పెరగాలి. కానీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టారు, దాని కెపాసిటీ పెరగదు. కనీసం కట్టిన ఈ ఒక్క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచైనా నీళ్లు చక్కగా పోతాయా అంటే తలాపున్నే గోదావరిని పెట్టుకుని కరీంనగర్ జిల్లాల గ్రామాలు ఇయాల్టి వరకు ఒక్క చుక్క నీటిని కూడా కండజూడని. అది 47 ఏండ్ల కింద మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గతి. ఇక 27 ఏండ్ల కింద మొదలుపెట్టిన ఆంధ్ర తెలుగుగంగ ప్రాజెక్టు విషయానికొస్తే 5000